హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరాజీ వైబ్స్. రైస్ని కుక్ చేసేసాను. ముందు ఆయిల్ వేసి పోపేస్తున్నాను. వామ్ రైస్లో పల్లీలు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అండ్ ఇందాక ఫస్ట్లో చూపించిన ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. అండ్ మనం ఒక 10 వెల్లుల్లిపాయలని వేసేసుకుందాం. అండ్ 2 రెడ్ చిల్లీస్. అండ్ మన వామ్ రైస్కి కావాల్సింది ఏంటండి, వాము కదా. సో మంచిగా ఒక స్పూన్ వామ్ను అయితే వేసుకొని మంచిగా ఇలా తిప్పేసుకుందాం. మామూలుగా అయితే పసుపు అవసరం లేదు, కానీ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఓన్లీ కలర్ కోసం. అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఇలా రైస్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ వామ్ రైస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఈజీగా చేసుకునే రెసిపీ. ఈట్ అండ్ ఎంజాయ్.